నమస్తే అందరికీ, నా పేరు శివ. ఈరోజు మనం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగం గురించి చర్చించుకుందాము. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ నేను ఒక పోస్ట్ చూశాను. ట్విట్టర్లో కాంగ్రెస్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, నేను స్క్రీన్ మీద కూడా పెడతాను. చూడండి, తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం అని పెట్టిరు. 2023 డిసెంబర్లో నిరుద్యోగము 8.1% ఉందంట. అదే 2024 సెప్టెంబర్ వరకు అది 6.6% తగ్గిందంట. అంటే దాదాపుగా 1.5% నిరుద్యోగులు తగ్గిరని చెప్పేసి అయితే ఒక హ్యాండిల్లో పెట్టుకోరు. ఉద్యోగాల భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి చర్యలు. తొలి ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు. ఈ 55,000 ఉద్యోగాలు ఇవ్వడంతో 1.5% నిరుద్యోగులు తగ్గిరంట. మనకి మన రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాలు ఉంటారు. దాంట్లో ఈ 8% అంటే దాదాపుగా 30 నుంచి 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ఈ 8% అంటే 30 నుంచి 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారు. ఈ 2024 వరకు కాంగ్రెస్ వచ్చిన తర్వాతకి 6.6కి నిరుద్యోగం పడిపోయిందంట. అంటే వీళ్ళు రాకముందుకి 8.1%గా ఉన్న నిరుద్యోగ రేటు ఇప్పుడు 6.6కు పడిపోయిందంట. దగ్గర 1.5%. ఈ 1.5% అంటే ఎంతమంది ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. దగ్గర ఒక 10 నుంచి 12 లక్షల మంది జనాలను వీళ్ళు నిరుద్యోగం నుంచి బయటపడేసారని పెట్టిరు. ఈ 10 లక్షల మందిని బయటపడేసారంటే సరే, గవర్నమెంట్లో వీళ్ళు 55,000 ఉద్యోగాలు ఇచ్చారని క్లియర్గా చెప్పుకుంటున్నారు. 55,000 ఉద్యోగాలు భర్తీ అయినాయి. అవి కేసీఆర్ ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రాసెసింగ్లో ఉన్నాయి. వీళ్ళు వచ్చిన తర్వాతకి వాటికి నియామక పత్రాలు అందజేసారు. ఎలానైతే ప్రజలకి నిరుద్యోగులకి మంచి జరిగింది, వచ్చినాయి. మరి ఈ 1.5% తక్కువ చేసి చూపించారు. మీరు ఏ గణాంకాలు చూపించారు, ఏ సర్వేలు చేసారు, ఏ నివేదిక ఆధారంగా మీరు ఈ 6.6 నిరుద్యోగత ఉందని మీరు చెప్పుకుంటున్నారు? పబ్లిక్లో తెలంగాణ సమాజాన్ని మోసం చేయదలుచుకున్నారు. దగ్గర 12 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే అది గవర్నమెంట్లో నీకు ఇచ్చిందే 55,000 ఉద్యోగాలు. మరి ప్రైవేట్లో ఎన్ని కంపెనీలు తెచ్చినావు, ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసిరు, అది డేటా ఉందా? ఇలాంటి ఫాల్స్ ప్రాపగండా ఈ గ్లోబల్స్ ప్రచారం చేయడంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1గా తయారైంది. వీళ్ళు ఫ్యాక్ట్స్ వీళ్ళు చేసినవి చెప్పుకోకుండా అధికంగా ప్రజలని మోసం చేయాలని పోతురు. వీళ్ళే బొక్కలు పడుతురు ప్రజల్లో. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జర్నలిస్టులందరూ ఇంత చిన్న ఘోరంత సమస్యకైనా కొండంత లొల్లి పెట్టేటోళ్ళు. ఇవాళ ఇంత జరుగుతున్న నిరుద్యోగులకి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఎవరు కూడా ప్రశ్నించే ఒక జర్నలిస్టే లేకుండా పోయిండు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిరు. ఇప్పుడు 14 నెలలు అవుతుంది. చేసింది 55,000 ఉద్యోగాలే. అవి కేసీఆర్ హయాంలో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు సరే, ఎట్లయినా సరే ఈ 55,000 ఉద్యోగాలు ఇంక్లూడ్ చేసుకున్నా కూడా ఇంకా 150,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవు. అవి ఎప్పుడు ఇస్తారా ఏందో తెలియదు. ఆ జాబ్ క్యాలెండర్ అంటే అది కూడా చక్కగా ఇంప్లిమెంటేషన్ అయితే లేదు. ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇంకా ఇవ్వకపోగా కూడా వీళ్ళు ఎవరికి కూడా సమాధానం చెప్తలేరు. ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్ మన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కదా, మరి ఎట్లా ఓట్లాడుకుంటారో చూడాల్సి ఉంది. ఇప్పటికైనా సరే తెలంగాణ సమాజం అంతా మేలుకోవాలి. నిరుద్యోగుల ముఖ్యంగా మేలుకొని ఈ పార్టీకి బుద్ధి చెప్పాలి. అట్లయితేనే వాళ్ళు మనకిచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. ఇంకా కూడా మనం సపోర్ట్ చేసుకుంటూ పోతే ఈ హామీలను విస్మరిస్తారు. రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు చేస్తున్నారు, కానీ ప్రజలకు మంచి జరిగే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలను పక్కకు పెడుతున్నారు. అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎవరు కూడా ఈ 6 గ్యారంటీల గురించి, ఈ నిరుద్యోగుల సమస్యల గురించి ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. ఎంతసేపు నా కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, కేసీఆర్ అరెస్ట్ అవుతాడా, హరీష్ రావు అరెస్ట్ అవుతాడా, బీసీ గణనని, ఎస్సీ వర్గీకరణ, ఇలాంటి డిఫరెంట్ అంశాలని తీసుకొని సమాజంలో చర్చ పెడుతున్నారు. ఈ 6 గ్యారంటీల గురించి ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి ఈ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతున్నారు. ఈ 2 లక్షల ఉద్యోగాలు అయితే ముమ్మాటికి వీళ్ళు ఇచ్చే తీరాల్సిందే. ఇకనైనా ఈ సంవత్సరంలో ఇవ్వాల్సిందే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇస్తారని ఆశిద్దాను. ఒక రకంగా కేసీఆర్ గారి ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారణం కూడా ఈ నిరుద్యోగులే. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా నిరుద్యోగులే. ఎందుకంటే ఆయన అవ్వా తాతలు మీరు 2,000 పెన్షన్ తీసుకుంటారు, 2,000 పెన్షన్ వస్తుంది, కానీ నీ మనోడికి 20,000-30,000 జాబ్ పోతుంది అవ్వా తాత. మీరు ఇకనైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేయండి. మాకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు బాగుంటుందని విద్యార్థులంతా కాళ్ళకు చక్రాలు కట్టుకొని ప్రతి నియోజకవర్గాలకు తిరిగిరు, ఓట్లు వేయించారు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, కానీ వాళ్ళకి న్యాయం చేస్తారా అంటే లేదు. ఇంకా జీవో 46 ఇంకా వివాదాస్పదంగానే ఉంది. వాళ్ళు ఎమ్మటే క్యాన్సిల్ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కూడా దాని గురించి ఎలాంటి స్పందన లేదు. ఇకనైనా సరే ప్రభుత్వం ఇకనైనా నిరుద్యోగుల పక్షాన
నిలబడి వాళ్ళకి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి. వాళ్ళకున్న సమస్యలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించాలి. తొందరగా అంటే అతి తొందరగా నిరుద్యోగ యువతకి ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ వేసి వాళ్ళకి తగిన ప్రాధాన్యతను కల్పించాలి. ఇంకా ప్రైవేట్ పెట్టుబడులను కూడా తీసుకొచ్చి అందరికీ కూడా ఆ ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయాలి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.